హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మా కిచెన్. ఎమీ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ఆనియన్ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టొమాటోస్ స్లైసెస్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలీఫ్లవర్ ని ఇలాగా పీసెస్ గా విడిచి పెట్టుకున్నాను. నెక్స్ట్ బంగాళదుంప స్మాల్ పీసెస్ గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ముల్లంగి స్మాల్ పీసెస్ గా కట్ చేసుకోవాలి. కరివేపాకు. తర్వాత ప్యాన్ లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ క్యారెట్ ని మనం బాగా ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత కాలీఫ్లవర్, నెక్స్ట్ క్యాప్సికమ్, నెక్స్ట్ ముల్లంగి. సాల్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. తొందరగా మగ్గడానికి సాల్ట్ యాడ్ చేసుకుందాం. గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, బంగాళదుంప పీసెస్, ఆనియన్స్, టొమాటో పీసెస్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి అన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో సాస్, పెరుగు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 1 గ్లాస్ రైస్ని బాగా బాయిల్ చేసుకొని ఇలాగ ఉండలేకోకుండా పొడిగా నేను చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. రైస్ని యాడ్ చేసుకుని నిదానంగా స్టవ్ని సిమ్లో ఉంచి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. కంప్లీట్గా ఇలా మొత్తం మిక్స్ చేసుకుందాం. ఫైనలీ యమ్మీ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ.